ఏలూరు జిల్లా నారాయణపురం వద్ద కొత్త వంతెన నిర్మాణానికి అడుగులు పడట్లేదు. ఇదిగో అదిగో అంటూ హడావిడితోనే వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసింది. శిథిలావస్థకు చేరిన వంతెనపైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన వంతెనను పూర్తి చేస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. కొల్లేరు ముఖద్వారంగా పిలిచే నారాయణపురంలో ఏలూరు ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. కొత్త వంతెనకు అడుగులు పడకపోవడంతో 90 ఏళ్ల నాటి పురాతన నిర్మాణమే రాకపోకలకు దిక్కైంది. వంతెనకు అటువైపున కొల్లేరుతో పాటు ఆక్వా సాగు అధికంగా ఉంటుంది. ఫలితంగా ఆక్వా ఉత్పత్తులు తరలించే భారీ లారీలతో పాటు వందలాది వాహనాలు నిత్యం ఈ వంతెనపై నుంచే వెళ్తూ ఉంటాయి. అలాంటి వంతెన స్లాబు కింది భాగంలో ఇనుప చువ్వలు బయటకు చొచ్చుకుని వచ్చాయి. గోడలు కూడా బీటలు వారి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఏళ్ల నిర్వహణ లేకపోవడం వల్ల వంతెన గోడలతో పాటు కింది భాగంలో మొక్కలు మొలిచి చెట్లుగా మారాయి. వంతెనకు ఆధారమైన ఇనుప గడ్డర్లు తుప్పుపట్టి బలహీనంగా మారాయి. భారీ వాహనాలు వెళ్లినప్పుడల్లా వారధి కదులుతోందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వంతెనపై వాహనాల రద్దీ దాదాపు రెట్టింపవుతోంది. దీనికి తోడు నిడమర్రు మండలానికి తాగునీరు సరఫరా చేసే పైప్ లైను ఈ వంతెన మీదుగానే ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. నారాయణపురం వంతెన హైవే దగ్గరలో ఉంది. అదే రోజు 1 కిలోమీటర్ లెక్క అటు ఇటు ట్రాఫిక్ ఆగిపోతుంటుంది. వంతెన ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. సాయంత్రం 5 అయిందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మోటార్ సైకిల్ వెళ్తా కూడా, నడిచి వెళ్తా కూడా అలా కనీసం దారి కూడా ఉండట్లేదు. భారీ వెహికల్ అన్నీ ఇటు చాలా వెళ్తాయి. రోజుకు 100 లారీలు చేపల లోడే వెళ్తూ ఉంటాయి. ఇది ప్రత్యామ్నాయం చూపిస్తే లారీలే వెళ్తాక బాగుంటుందని, ఇది తెలుగుదేశం వచ్చాక అన్ని పనులు నెరవేరుతాయని మేము అనుకుంటున్నాం. వంతెన కూడా పూర్తి అవుద్ది అనుకుంటున్నాం. నారాయణపురంలో ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలు కూడా, ఐసీ ఫ్యాక్టరీలు గట్రా ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా ఉన్నవి. కానీ నిత్యం రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ వంతెన మీద. దాన్ని శిథిలావస్థలో చేరుకుంది. పెద్ద పెద్ద హెవీ లారీలు 20 టన్స్ 15 టన్స్ హెవీ లారీలు వెళ్తుంటాయి బ్రిడ్జి మీద. జరగనాది జరిగితే చాలా ఇబ్బంది పడతారు. వంతెన కూడా ఇరుకుగా ఉన్నది. ఏదైనా వెళ్ళాలంటే ఒకటి వెళ్ళిన తర్వాత రెండోది వన్ వే కింద దాన్ని బ్రిడ్జి మీద ఇప్పుడు ప్రస్తుతం సాగించవలసి వస్తుంది. ఆ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను. కొత్త వంతెన నిర్మాణానికి 2021లో 4 కోట్ల రూపాయలు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. 2022 మే 16న గణపవరం వచ్చిన అప్పటి సీఎం జగన్ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో 8,50,00,000 నిధులు మంజూరు కాగా జనవరి 21, ఫిబ్రవరి 23న అధికారులు సర్వే నిర్వహించారు. నెలలు గడిచినా పనులు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్లే గుత్తేదారులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. గతంలో కంటే ఇప్పుడు బాగా ఈ చేపలు, రొయ్యలు బిజినెస్ కొద్దిగా డెవలప్ అవటంలో బ్రిడ్జీలు కూడా మరి దాన్ని తగ్గట్టుగా టన్నేజీ, లారీలకు వెళ్ళే టన్నేజీ ఏదైతే పెరుగుతుందో పెరిగికొలితే ఈ బ్రిడ్జి కూడా విపరీతమైన డ్యామేజ్ అయ్యింది. అది ఎప్పుడు పడిపోతుందో అన్న విధంగా ఉన్నాయి. వీటితో కట్టిన బ్రిడ్జీలు చాలా వరకు పడిపోయినాయి. కానీ ఇది ఒకటే ఇప్పటి వరకు పని చేయగలుగుతుంది. ఈ బ్రిడ్జిని ఇటైతే టర్నింగ్లు ఎక్కువగా ఉన్నాయండి. ఇళ్ళు కూడా సంసారం చేసే కుటుంబాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే డ్యామేజీ గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్ రాజుల కాలనీ దగ్గర నుంచి అటు వేస్తే గవర్నమెంట్కి ఆదాయం, ప్రజలకు ఇబ్బంది ఉండదు. అప్పటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్న జనాభాను బట్టి మరి అప్పుడు ఈ వంతెన నిర్మించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తా ఉంటే ఈ వంతెన బీటిచ్చింది. ఇక్కడ వెళ్లే జనాలకి కానీ ఇటు అవతల సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీ 200 కోట్లతో కట్టారు. అటువైపు జనాభా కూడా ఇటువైపు ఎంత ఉన్నారో అటువైపు కూడా అంతకంటే ఎక్కువగా పెరగడం జరిగింది. ఇది కాకుండా చేపల లారీలు పర్ డే 500 లారీలు ఈ వంతెన మీద నుంచే వెళ్ళటం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో ఈ వంతెన వేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని పూర్తి చేయక మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త వంతెన వేస్తే ఈ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవుతుంది. నారాయణపురం వంతెన పూర్తయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోని 156 గ్రామాల ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతుంది.